కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదల కోసం కేసీఆర్ ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పేదల నుంచి డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. పేదలకు ఇల్లు ఇస్తే స్వాగతిస్తామని, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్లో తీవ్రమవుతున్న తాగునీటి సమస్యపై ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్న ఎమ్మెల్యే వివేకానంద గౌడ్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,00,000కు పైగా, అంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉంది, వారికంటే ఒక ఇల్లు ఎక్కువనే కట్టించి పేదవాళ్ళకి ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. సో మీరు కొన్ని అభ్యంతరాలు చెప్తున్నారు. ఏంటి మీరు మీ హయాంలో ఏ విధంగా జరిగింది, పేదవాళ్ళకి ఏ విధంగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, ఇప్పుడు ఏం జరుగుతుందని భావిస్తున్నారు? పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు చెప్పినటువంటి మాట, అంటే అప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇప్పుడు చేస్తున్నటువంటి మరి నెరవేరుస్తున్నటువంటి యొక్క పని ఏందో పూర్తిగా విరుద్ధంగా ఉన్నది. వారి మాట వారి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారి హయాంలో పేదలందరూ కూడా ఆత్మగౌరవంతో బ్రతకాల, పేదవాడి ఇంటికి కళ నిజం చేస్తూ వారు అంటే డిగ్నిటీ హౌసింగ్, ఏదో పేదవారికి ఏదో ఇల్లు ఇచ్చినట్టు కాకుండా చక్కగా 2 పడకల గది ఇల్లు కట్టించాలని చెప్పి కట్టించి దాదాపు 63,000 ఇండ్లను కట్టించి పేదలందరూ కూడా పారదర్శకంగా ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు కేసీఆర్ గారికి మా బీఆర్ఎస్ ప్రభుత్వం దక్కుతుంది. కానీ ఈరోజు ఏం చేస్తుంది ప్రభుత్వం, కొత్తగా స్కీమ్ తీసుకొచ్చేసి లోవర్ ఇన్కమ్ గ్రూప్ అని చెప్పేసి మళ్ళీ పేదవారిని ఆత్మవంచన, అంటే మళ్ళీ వారిని చిన్నగా చేస్తూ చూపెడుతూ సింగిల్ బెడ్రూమ్ కట్టిస్తాం, దానికి కూడా 6 లక్షల రూపాయలు కట్టాలని చెప్పేసి మళ్ళీ దానికి నిబంధనలు 10,000 రూపాయలు కట్టి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి కొత్త నాటకానికి తెరలేపింది. ఎన్నికలప్పుడేమో మేము 1,00,000 ఇండ్లకు పైగా మేము ఉచితంగా ఇండ్లు కట్టించి పేదవారికి పంపిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క నాయకులు, ఈ యొక్క ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంది మరి ఈరోజు? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సమానం చెప్పాలా? మీరు మాట ఏ రకంగానైతే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పి మాట తప్పినారో, ఏ రకంగా 13 డిక్లరేషన్ ప్రజలు మోసం చేశారో, అదే రకంగా మళ్ళీ పేదవాడికి ఇల్లు కట్టించిన మాటను కూడా మీరు మోసం చేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది. కాబట్టి గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఇదే రకంగా 10,000 రూపాయలు దరఖాస్తులు తీసుకొని అటు ఇల్లు లేదు, ఈ 10,000 లేవు, ఆ రకమైనటువంటి మళ్ళీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో మోసపూరితమైన పనితో ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మరి ప్రజాపాలన మరి 2 సంవత్సరాల క్రితం దరఖాస్తులు తీసుకున్నారు, ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పి దరఖాస్తులు తీసుకున్నారు. దరఖాస్తులు ఏమినాయి మీ దగ్గర చెప్పాలా సమానం? ఎంతమందికి ఇల్లు అవసరం ఉంది హైదరాబాద్ నగరంలో, ఎంతమంది ఇల్లు నిరుపేదలు ఉన్నారో మీరు సర్వే చేసినారు కదా, మీ దరఖాస్తులు వచ్చినాయి కదా, దానికి సమానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు మరొకసారి ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ ప్రభుత్వం కొత్త నాటకం తెరలేపిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. మేము 2 పడకల గదిని, ఇంటిని 2 BHK మనకు ఫ్లాట్ని ఉచితంగా లక్షల రూపాయల విలువైనటువంటి ఫ్లాట్లని మేము ఉచితంగా పంపించిన ఘనత మాది. మీరు 20 లక్షల ఇండ్లు కట్టకపోతే నేను ఎలక్షన్స్లో ఓట్లు అడిగినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దానికి సమానం చెప్పాలా? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల గమనికలు ఉన్నాయి. మేము 70,000 63,000 ఇళ్ళు పూర్తి చేసి ఇచ్చినాం, ఇంకా 9,000 ఇళ్ళు కట్టి రెడీగా ఉన్నాయి పంపిణీ చేయడానికి. ఏమున్నా గతంలో కేసీఆర్ గారు కట్టించినటువంటి 2 BHK హౌసెస్ని ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పంపిణీ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక్క ఇటుక పేర్చింది లేదు. 32 నెలలు కావస్తుంది కదా, ఒక్క ఇటుక పేల్చిర్రా, ఒక్క కట్టడం కట్టిరా లేదు. అది కూడా మళ్ళీ ప్రజల సొమ్ముతోనే కట్టడానికి ముందుకు వచ్చి మరి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజలను కూడా అప్రమత్తం చేసి ఖచ్చితంగా వీరు చేస్తున్న మోసాన్ని ఎండగడతాం ప్రజల్లో అని చెప్పి సందర్భం చేస్తా ఉన్నాం. చివరిగా సార్, గ్రేటర్ హైదరాబాద్లో తాగునీటి సమస్య మరింత ఎక్కువైంది, చాలా బస్తీలు ఇబ్బందులు పడుతున్నారు. డే బై డే వచ్చే వాటర్ 3-4 డేస్కి వస్తున్నాయి అని చెప్పేసి కూడా రోడ్లపైకి వస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది? బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది? ఇప్పటికే మేము ప్రజలతో పాటు అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని గత అనేక అసెంబ్లీ సమావేశాల్లో కానీ అనేక వేదికలపైన అప్రమత్తం చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాం. నగరాన్ని మీరు గాలికి వదిలేయకండి, లేని నగరాన్ని ఊహించుకొని ఫోర్ట్ సిటీ పేరు మీద కాల్యాపన చేయకుండా హైదరాబాద్ నగరాన్ని గాలికి వదిలేయకండి అని చెప్పి పదే హెచ్చరిస్తూనే వస్తూ ఉన్నాం. ఈరోజు మేము చేస్తున్న హెచ్చరికలను బేఖాతరు చేసి, మేము చెప్తున్న మాటల్ని, సూచనలు, సలహాలను తీసుకోవడానికి ఇష్టం లేకుండా భేషజాలకు పోయి అధికార మదంతో, అహంకారంతో వ్యవహరించినట్టు ప్రభుత్వం ఈరోజు సమానం చెప్పాలా? ప్రభుత్వం తన పెత్తనం చేయడానికి, కార్పొరేషన్లు చేయడానికి కొత్త యాక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ వారు తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు శాపంగా మారుతున్నాయి అని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి బీఆర్ఎస్ దీనిపైన ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంది, దీనిపైన పోరాటాలు చేస్తూనే ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు సరైన సమయం గురించి వేచి చూస్తున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపడని చెప్పడానికి. బీఆర్ఎస్ హయాంలో పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే ఇవాళ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పేరుతో హైదరాబాద్లో 11 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని, అందులో ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే మిగిలిన 6 లక్షల రూపాయలు పేదవాళ్ళ నుంచి తీసుకోవడం ఇదొక్క పాలసీ అని చెప్పేసి కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ఈ పాలసీని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పేదలకు ఇల్లు కట్టిస్తే స్వాగతిస్తాం తప్ప వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం సరైనది కాదని చెప్పేసి కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రవంతో సైదులు రాజులు అసెంబ్లీ నుంచి.